హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది మీటర్. మరొక అమేజింగ్ ఫుడ్ బ్లాగ్ తో మీ ముందుగా మన ఛానల్ అయితే వచ్చేసింది అనమాట. సో ప్రజెంట్ నేను వచ్చేసి హైదరాబాద్లోని కుకట్పల్లి ఏరియాలో గల లూలు మాల్ బ్యాక్ సైడ్ ఫుడ్ స్ట్రీట్లో అయితే ఉన్నాను అనమాట. సో ఇక్కడ ప్రజెంట్ నేనైతే అప్సరా బాదం మిల్క్ దగ్గర అయితే ఉన్నాను. ఈ బాదం మిల్క్ గురించి చాలా మంది నాకైతే చెప్పడం జరిగింది. 50 ఏళ్లుగా మచిలీపట్నంలో మంచి పేరు పొంది పవన్ కళ్యాణ్ గారు లాంటి ప్రముఖుల్ని కూడా మెప్పించి ఇప్పుడు హైదరాబాద్కి వచ్చేసింది ఈ బందర్వారి అప్సరా బాదం పాలు. సో ఈ రోజు ఈ వీడియోలో ఈ ఫేమస్ బాదం మిల్క్ టేస్ట్ ఎలా ఉండబోతుంది, దాని క్వాలిటీ ఏంటి, ఇంకా మనకి ఇక్కడ ఎన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా కలిసి మనం ఎక్స్ప్లోర్ చేద్దామండి. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తే తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. ఎందుకంటే ఇంకా మరిన్ని ట్రావెల్ అండ్ ఫుడ్ బ్లాగ్స్ మన ఛానల్లో వస్తాయి. సో తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. రండి చూసొద్దాం. ప్రస్తుతం మనం హైదరాబాద్లో కూకట్పల్లి ఏరియాలోని జేఎన్టీ రోడ్లో ఉన్నాం. ఈ ఏరియాలో లూలు మాల్కి దగ్గరలో టెంపుల్ బస్ స్టాప్ రోడ్లో ఉన్న ఈ ఫుడ్ స్ట్రీట్లో జనాలు ఎప్పుడూ కిటకిటలాడుతూ ఉంటారు. మన తెలుగు రాష్ట్రాల్లో బాగా ఫేమస్ అయిన కొన్ని ఫుడ్ ఫ్రాంచైజీలు కూడా ఇక్కడే వాళ్ళ బ్రాంచెస్ అయితే ఓపెన్ చేసి పెట్టారు. సో ఆటోమేటిక్గా క్రౌడ్ అయితే వచ్చేస్తారు కదా. ఈ రోడ్లో కొద్దిగా ముందుకు వెళ్తే లెఫ్ట్ సైడ్లో జిగేల్ మంటూ కనిపిస్తుంది ఈ బందర్వారి అప్సరా బాదం మిల్క్ స్టాల్. ఇక్కడ దొరికే బాదం పాలకి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారండి. ఎప్పుడొచ్చినా కూడా బిజీగానే కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మనకి దొరికేది ఒకటే ఫ్లేవర్ అయినా కూడా జనాలు క్యూ కట్టి మరీ తాగుతున్నారంటే పక్కా మ్యాటర్ అయితే ఉండే ఉంటుంది కదా. మరి వీళ్ళు బాదం పాలలో బాదం పప్పు బాగా దట్టించి కింద మీద కోవా కూడా వేసి ఇస్తారు. బహుశా అందుకే ఇంత క్రేజ్ ఉందేమో. మరి ముందైతే ఇక్కడి బాదం పాల గురించి కస్టమర్స్ ఏమంటున్నారో ముందు వారి మాటలోనే విందాం పదండి. హాయ్ బ్రో, బాగున్నారా? బాగున్నాను. సో ఇక్కడ బాదం పాలు ఫస్ట్ టైమా లేకుంటే ఎంతమంది ఎప్పుడైనా తాగారా బ్రో? తాగారా? ఎలా ఉంటుంది టేస్ట్? బాగుంటుందా? ఇప్పుడు మీరు రెగ్యులర్ ఫస్ట్ టైం వస్తాను. ఇదే ఫస్ట్ టైం ఇక్కడ బాగుంటుంది అని చెప్తే మళ్ళీ నేను అక్కడ నుంచి మా ఫ్రెండ్ రూమ్ దగ్గర నుంచి ఇక్కడ తీసుకొచ్చి. మీరు ఎక్కడ ఉంటారు? నేను కోకాపేటలో ఉంటాను. సో ఇక్కడ మరి టేస్ట్ ఎలా ఉంది, మీకు నచ్చిందా? బాగుంది, నచ్చింది. అవునా? ఫస్ట్ టైం రో ఇప్పుడే. ఎలా తెలిసింది ఇక్కడ ఫేమస్ అని? ఇన్స్టాలో రీల్ చూసి వచ్చినాం. రీల్ చూసి వచ్చారా? మరి దాని రీల్కి ఎంత దూరం నుంచి వచ్చారు మీరు? 3 కిలోమీటర్స్. సో వచ్చినందుకు సాటిస్ఫై అయ్యారా? అవును సార్. అవును బ్రో. సో కాస్ట్ ఎంత బ్రో? 70 బ్రో. 70 వర్తేనా? పర్లేదు బ్రో, మీరు చెప్పండి వర్తేనా? సో ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే మనం ఇక్కడ ఫేమస్ అని తీసుకురావచ్చు బ్రదర్ లాగా. పక్కా తీసుకురావచ్చు. థ్యాంక్ యూ బ్రో, సమయానికి కేటాయించి రివ్యూ చెప్పారు. అంటే మీరు బాదం పాలు హైదరాబాద్ ఇంకెక్కడ టేస్ట్ చేశారు? ఇదే ఫస్టా? వేరేది ఆయనగానే అన్ని షాప్లలో సీసాలలో. ఓకే, సో ఇదైతే బాగుంది. అవును బ్రో. ఎంత కాస్ట్ ఎంత బ్రో? 70 బ్రో. 70కి వర్తే అంటారా? వర్తే బ్రో. థ్యాంక్ యూ బ్రో, మీ రివ్యూ మాకు ఇచ్చింది. వీళ్ళు బాదం పాలు మిక్స్ చేసే విధానం కూడా నాకు ఇంట్రెస్టింగ్గా అనిపించింది గైస్. ముందుగా కోవా ఫిల్ చేసి పెట్టుకున్న గ్లాస్లో చిక్కగా ఫ్రెష్గా ఉన్న బాదం పాలు పోసి ఆ కోవా బాగా మిక్స్ అయ్యేలా షేక్ చేస్తారు. దాని మీద బాదం పప్పు స్లైసెస్ బాగా తట్టించి వాటి మీద మళ్ళీ ఇంకో స్పూన్ నిండుగా కోవా ఐస్ క్రీమ్ వేసి టెంప్టింగ్గా చేసి ఇస్తారు. అది చూస్తుంటేనే అక్కడున్న వారి నోట్లో నీళ్లు రావడం పక్కా బాసు. స్టాల్ కూడా నీట్గా హైజీన్గా ఉండడం నేనైతే గమనించాను. లోపల కూర్చోడానికి 5 to 6 మెంబర్స్కి చైర్స్ ఉంటాయి. కానీ చాలా వరకు జనాలు ఇక్కడే స్టెప్స్ దగ్గరే దాన్ని ఎంజాయ్ చేస్తూ తాగుతున్నారు. ఇక లేట్ చేయకుండా మనం కూడా ఈ బందర్ అప్సరా బాదం పాలని టేస్ట్ చేసేద్దాం.
క్రౌడ్ అయితే ఫుల్గా ఉన్నారు. పీక్ టైమ్స్లో వస్తే ఇంతే మరి. బాదం మిల్క్ అయితే చూస్తేనే నాకు చాలా అట్రాక్టివ్గా అనిపించింది. బాదం స్లైసెస్ అండ్ కోవాని ముందుగా స్పూన్తో అయితే ఆస్వాదించాను. కోవా ఐస్ క్రీమ్ టేస్ట్ భలేగా ఉంది గైస్. దాంతోపాటు బాదం కలిపి తింటుంటే అదొక ఫ్లేవర్ మనకి తప్పకుండా నచ్చేస్తుంది. తినడం అయిపోయాక చిక్కటి బాదం పాలు అయితే తాగేయచ్చు. బాదం పాలు కూడా ఫ్రెష్గా, టేస్ట్ చాలా బాగుంది గాయస్. మనోళ్ళు ఆల్రెడీ బేస్లో కోవా మిక్స్ చేశారు, దానితో కలిసి కొంచెం ఎక్స్ట్రా థిక్నెస్ అయితే దీనికి వచ్చింది. ఆ ఫ్లేవర్ అండ్ కాంబినేషన్ అయితే నాకైతే చాలా నచ్చేసింది. బాదం స్లైసెస్ కూడా లోపల మిక్స్ అయిపోయి ఉంటాయి కదా, అవి కూడా కలుస్తూ మొత్తానికి అప్సరా బాదం మిల్క్ టేస్ట్ అయితే భలే ఉంది. ఈ గ్లాస్ కాస్ట్ వచ్చేసి 70 రూపీస్ అనమాట. రీసెంట్గానే 60 నుండి 70 రూపాయలకి వీళ్ళు పెంచారంట. మరి వర్తేనా అని అడిగితే బాదం పప్పు కోవా గట్టిగా వేశారు అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. నన్ను అడిగితే పక్కా వర్తనే చెప్తాను. కొంతమంది అయితే బాదం స్లైసెస్ కోవా సెకండ్ టైం కూడా అడిగి మరీ వేయించుకుంటున్నారు. వీళ్ళ మొదటి బ్రాంచ్ వచ్చేసి 1972లో మచిలీపట్నం, అదే మన బందర్లో అయితే పెట్టారంట. అక్కడ చాలామంది ప్రముఖులు ఇంక్లూడింగ్ మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని కూడా ఈ బాదం పాలు ఇంప్రెస్ చేసి అదే క్వాలిటీ అండ్ టేస్ట్ మెయింటైన్ చేసుకుంటూ 50 ఏళ్ళుగా సక్సెస్ఫుల్గా రన్ చేస్తూ చాలా మంచి పేరు అయితే తెచ్చుకున్నారు వీళ్ళు. ఈ బందర్ వారి బాదం పాలు గురించి మరిన్ని కబుర్లు స్టాల్ ఓనర్ అలీభాయ్ని అడిగి తెలుసుకున్నారండి. హలో అన్న, ఎలా ఉన్నారు? సో ఈ ఏరియాలో బాదం పాలు ఫేమస్ అని తెలిసి మీ షాప్ కి అయితే రావడం జరిగింది అండ్ బాదం పాలు కూడా తాగాను, చాలా బాగుంది టేస్ట్. సో మీ సీక్రెట్ ఏంటన్నా? మా సీక్రెట్ వచ్చేసి సీక్రెట్ రివీల్ చేయకూడదు. సీక్రెట్ రివీల్ చేయడం వల్ల మన బిజినెస్ ఇదే. సో ఇది గ్రాండ్ పేరెంట్స్ మాకు ఇచ్చేసి వెళ్ళిపోయిన ఒక వృత్తి లాంటిది. సో దీన్ని మేము బయటికి ఇచ్చుకోము. సో ఇదే రన్నింగ్ జనరేషన్స్ చేసుకుంటూ వెళ్తాం తప్ప బయట అనేది రివీల్ చేయం. సో ఫాదర్, మా అన్నయ్య వాళ్ళు, ఇప్పుడు నేను మా బ్రదర్ ఇక్కడ హైదరాబాద్ లో స్టార్ట్ చేసాం. సో మీ ఫస్ట్ బ్రాంచ్ ఎక్కడ చేశారు? మాది స్టార్ట్ ఆరిజినేటెడ్ వచ్చేసి మచిలీపట్నం బందర్ అంటారు మా ఊరిని. ఓకే. ఏపీ వచ్చేది కృష్ణా జిల్లా. సో అక్కడ మా గ్రాండ్ పేరెంట్స్ స్టార్ట్ చేసి మా ఫాదర్కి ఇచ్చేసి అలా ఇది రన్నింగ్ అవుతున్న బిజినెస్ ఇది. ఇప్పుడు మేము హైదరాబాద్ లోకి వచ్చి ఇక్కడ ఎక్స్పాండ్ చేయడం జరిగింది. సో ఇదే ఫస్ట్ బ్రాంచ్? ఇదే హైదరాబాద్ లో ఫస్ట్ బ్రాంచ్. అండ్ ఇంకా ఇక్కడ హైదరాబాద్ లో మాకు ఎక్కడ బ్రాంచెస్ ఎక్కడ లేవు. ఇదే ఫస్ట్ బ్రాంచ్, ఇంక ఇదే బ్రాంచ్. ఓకే. మాకు ఇక్కడ బ్రాంచెస్ లో మా పేరు పెట్టిన ఉన్నాయని మనకు సంబంధించినవి కావు. మా బ్రాంచ్ ఎక్కడైతే ఉందో ఎక్ బార్ గ్లాస్ దియో, ఎక్ గ్లాస్ దియో. మా బ్రాంచ్ అనేది ఎక్కడైతే ఉండిద్దో అది ఈ గ్లాస్ ఉండిద్ది మన. ఈ గ్లాస్ ఈ లోగో ఉన్నదే, ఫాదర్ లోగో ఉన్నదే మన బ్రాంచ్ అని గుర్తిస్తారు. ఇప్పుడు మా ఫాదర్ గారు ఊర్లో మెయిన్ బ్రాంచ్ ఆయనే. అక్కడ కూడా బ్రాంచెస్ ఉన్నాయన్న మీకు? బందర్ లో ఒకటే బ్రాంచ్ అన్న. ఒకటే బ్రాంచ్. అక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ సింగిల్. సో ఇక్కడ మెయిన్ స్పెషాలిటీ అంటే జనాలు ఏది ఎక్కువ లైక్ చేస్తున్నారు? బాదం మిల్క్ మీకు బయట ఎక్కడైనా దొరికింది. మన దగ్గర దొరికే బాదం మిల్క్ లో కోవా అనేది యాడ్ అయింది. కోవా ఐస్ క్రీమ్ అనేది మా స్పెషల్ ఐటమ్. దాని వల్ల పబ్లిక్ మమ్మల్ని అంతలా ఆదరిస్తారు. ఇది రన్నింగ్ ఫ్రమ్ జనరేషన్స్ బిజినెస్. సో మీరు బాదం పాలతో పాటు కోవా కూడా ఎక్స్ట్రా యాడ్ చేస్తారు? ఆల్మండ్స్ తో ఇస్తాం. సో కాస్ట్ ఎంతనా? కాస్ట్ ఈచ్ గ్లాస్ వచ్చి 70 రూపీస్. డ్రింక్ అయితే మీ దగ్గర ఎటువంటి ఐటమ్స్ ఉంటాయి? ఒకటేనా? వన్ అండ్ ఓన్లీ ఐటమ్ అండ్ వన్ కోవా ఐస్ క్రీమ్ ఒకటి. ఈ 2 ఐటమ్స్. ఓకే. 2 ఐటమ్స్ ఉంటాయి. ఉన్న ఐటమ్ ని బెస్ట్ గా ఇవ్వడం కస్టమర్ కి, అది మా బిజినెస్. ఈ 2 ఎక్కువగా ఏది లైక్ చేస్తారన్న? బాదం మిల్క్ అన్న. బాదం పాలు డ్రింక్ ఐటమ్ కదా, సో ఎక్కువగా. ఎలాంటి కస్టమర్స్ వస్తూ ఉంటారు మీ దగ్గరికి? లాంగ్ నుంచి వస్తారండి. ఎల్డర్స్ గానీ, యంగర్స్ గానీ, కపుల్స్ గానీ, మన స్టూడెంట్స్ గానీ, ఈ లోకల్లో మన మీకు జేఎన్టీ కూడా దగ్గరగా ఉంది కాబట్టి ఎక్కువ స్టూడెంట్స్ కూడా, ఈ ఇక్కడ లోకల్ తెలంగాణ వాళ్ళు, మన ఆంధ్ర పీపుల్, వీళ్ళందరూ మమ్మల్ని మా టేస్ట్ కి ఆదరిస్తారు. ఓకే. సో కాస్ట్ 70 అంటే మరి అది దానికి పెట్టొచ్చు అంటారా? ఇప్పుడు మనం పెట్టే కాస్ట్ 300 ml అండి. ఇది 300 ml అండి. ఓకే. 300 ml 70 రూపీస్ చార్జ్ చేస్తాం. పార్సల్ అయినా ఇదే కాస్ట్, డ్రింక్ అయినా ఇదే కాస్ట్, 1/2 అయినా ఇదే కాస్ట్. ఇక్కడ హైదరాబాద్ లో పెట్టి ఎన్ని ఇయర్స్ అవుతుంది? మనం హైదరాబాద్ లో పెట్టి ఇప్పటికి 2 years అవుతుంది. 2 years కంప్లీట్. 2 years. షాప్ అడ్రస్ చెప్తారా? మన షాప్ అడ్రస్ వచ్చేసి KPHB Phase 3 ఈ సేవా లేన్ బిసైడ్ లూలు మాల్ గల్లీ. ఓకే. లూలు మాల్ కి దగ్గరలో ఉంది. అదొక అడ్వాంటేజ్. ఎందుకంటే ఇప్పుడు ప్రెసెంట్ లూలు మాల్ ట్రెండింగ్ లో ఉంది. లూలు మాల్
సో లూలు మాల్కి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే మన సబ్స్క్రైబర్స్ ఉంటే ఖచ్చితంగా అన్న షాప్ ఏదైతే బందర్ బాదం పాలు కదా అప్సరా బాదం బందర్ వారి అప్సరా బాదం మిల్క్ దగ్గరకు వచ్చి ఖచ్చితంగా టేస్ట్ చేసి మీ యొక్క ఎక్స్పీరియన్స్ అయితే ఈ వీడియో కింద కామెంట్స్ ద్వారా మనకు తెలియజేయండి. సో ఇలాంటి మరిన్ని మంచి మంచి ఫుడ్ బ్లాగ్స్ కోసం మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అన్న. వీళ్ళు వారికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కోవా అన్నీ కూడా డైరెక్ట్గా బంద నుండే తెప్పిస్తారంట. మనకి పార్సిల్ కాస్ట్ కూడా 70 రూపీసే. సేమ్ ఇదే క్వాంటిటీ ప్యాకెట్లో అయితే పార్సిల్ చేసి ఇస్తున్నారు. గ్లాస్లో లాగే బేస్లో కోవా వేసి దాని మీద బాదం మిల్క్, బాదం స్లైసెస్ మళ్ళీ కోవా అలానే వేసి నీట్గా ప్యాక్ చేసి ఇస్తున్నారు. మీరు ఏరియాకి అయితే కార్లో రావద్దు. ఈ రోడ్లో కార్ పార్కింగ్ అయితే లేదు. ఒకవేళ వచ్చినా కూడా కొద్ది దూరంలో పార్క్ చేసుకుని హ్యాపీగా నడుచుకుంటూ వచ్చేయండి. సో గాయ్స్, చూశారు కదా మన బందర్ వారి అప్సరా బాదం మిల్క్ కబుర్లు. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని అమేజింగ్ ఫుడ్ అండ్ ట్రావెల్ బ్లాగ్స్ కోసం మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.